పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగిన ఎలక్షన్స్‌లో జూన్ 4 రిజల్ట్‌లో పిఠాపురం నుంచి 70,354 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకుంటే అనూహ్యంగా ఆయనకి ఏ పదవి వస్తది, అసలు ఏ పదవి తీసుకోరన్నట్టు కొన్ని రోజులు హోంమంత్రి, కొన్ని రోజులు ఉప ముఖ్యమంత్రి, కొన్ని రోజులు ఆహ్, 2.5 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి ఇస్తారు అనేటట్టు చాలా వార్తలైతే వచ్చినాయి. కాకపోతే ఆ వార్తలన్నిట్లికి ఇప్పుడు ఫైనల్‌గా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఎక్కువగా జరిగింది. ఎందుకంటే రేపు 12వ తారీఖున విజయవాడలో గన్నవరం ఎయిర్‌పోర్ట్ దగ్గర ప్రమాణ స్వీకార కార్యక్రమం కండక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఎందుకు ఆపారంటే పీఎం నరేంద్ర మోదీ గారి ప్రమాణ స్వీకారం పూర్తయితే తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం మొదలు పెడతారనేటట్టు జరిగింది. మనం చూసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు రేపు 12వ తారీఖున గన్నవరం దగ్గర ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందులో మనం మేజర్‌గా ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కింద దాంతో పాటు హోం మంత్రిత్వ శాఖ కింద ఈ 2 పదవులకి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేయనున్నారని చెప్పి మీడియా మొత్తం కథనాలు వినిపిస్తున్నాయి. యాక్చువల్లీ మనకేంటంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత ఇంపార్టెంట్ పదవులు ఇవ్వాల్సింది పవన్ కళ్యాణ్ గారు తప్పితే ఇంకా వేరే మనిషికి లేదు. ఎందుకంటే మన కూటమి అనేది గెలిచిందంటే ఈ రోజు కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి వల్లే కూటమి అనేది ఇంత వన్ సైడ్‌గా లెగ్గుకొచ్చింది. పైగా కూటమి అనేది అసలు కలవడం కానీ బీజేపీ, టీడీపీ మధ్య ఉన్న విభేదాలని సరిచేసి మళ్ళీ వాళ్ళిద్దరిని కలపడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతో త్యాగం చేయాల్సి వచ్చింది. ఒక 4 సీట్ల వరకు తగ్గించుకొని పవన్ కళ్యాణ్ గారు కూటమిని కలిపి ఈరోజు 164 సీట్లతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అనేది మొత్తం 164 సీట్లు గెలిచి అధికారంలోకి రావడం జరుగుతుంది. దానికి మేజర్ కారణం వచ్చేటప్పటికి గేమ్ చేంజర్‌గా మిగిలిన కింగ్ మేకర్ అయిన పవన్ కళ్యాణ్ కారణం. అందుకు పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి ఇస్తున్నట్లు మనకి ఫైనల్‌గా మీడియా అంతా కథనాలు వినిపిస్తున్నాయి. ఫైనల్‌గా అదే నికరం అయ్యేటట్టు చెప్తున్నారు. రేపు 12వ తారీఖు విజయవాడలో ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉందనేటట్టు మనకి మీడియా మొత్తం కథనాలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి అయితే అసలు యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఏ పదవి తీసుకోరు, అసలు ఏ శాఖ కూడా ఆయన తీసుకునే ఇంట్రెస్ట్ లేదనేటట్టు మీడియాలో కథనాలు వినిపించాయి. కాకపోతే ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారిని అడిగితే నాకు పర్యావరణ పారిశుద్ధ్య శాఖ మీద పనిచేయాలని ఉందని చెప్పి నాకు ఆ శాఖ మీద ఆసక్తి ఉంది, ఆ శాఖ తీసుకోవాలని ఉంది అనేటట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. యాక్చువల్లీ చూసుకుంటే మనకి అవేవి కాదు, పవన్ కళ్యాణ్ గారు ఫైనల్‌గా ఒక పార్టీ అధ్యక్షుడు, పైగా కూటమి గెలిపించడానికి కింగ్ మేకర్ లాగా పనిచేసిన పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి కింద ఉంటేనే బాగుంటుంది, పైగా హోంశాఖ కూడా ఆయన చేతిలోనే ఉంటే బాగుంటుందని చెప్పి ఫైనల్‌గా అయితే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ కోసం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మనకి మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. చూడాలి మనం ఏం జరుగుతుంది. రేపు 12వ తారీఖు విజయవాడలో ప్రమాణ స్వీకార సభ అనేది ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు 12వ తారీఖున మనకి ఎవరు ఏ శాఖలో తీసుకుంటారు, మేజర్‌గా పవన్ కళ్యాణ్ గారు ఏ శాఖలో తీసుకుంటారు అనేది మనకి ఒక వివరణ అనేది వస్తుంది.